భారతదేశంలో ఏ ప్రభుత్వం తీసుకున్నా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేకపోతే తెలంగాణ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, తమిళనాడు అయితే ఇంకా ఇది ఉచిత పథకాలని తీసుకొచ్చి ప్రజల్ని తమ ఓటు బ్యాంకులుగా మార్చుకుంటున్నాయి. ఈ ఉచిత పథకాలు అవసరమా? ఉచిత పథకాల వల్ల పేదలకు ఉపయోగం ఉందా? నష్టం ఉందా? సార్, ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడదాం సార్. మన భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. దాంట్లో క్లియర్గా ఏమని రాసామంటే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల యొక్క ఏమంటారు వెల్ఫేర్ని చూసుకోవటం, అంటే దాన్ని ఏమంటారు సంక్షేమాన్ని చూసుకోవటం సార్. అంటే ద మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్ ఈజ్ టు ఎస్టాబ్లిష్ వెల్ఫేర్ స్టేట్. దట్స్ ఇట్. అంటే ప్రజలకి సంక్షేమాన్ని అందించాలి. ఈ సంక్షేమం అనే మాటలో ఉచిత పథకాలను కూడా మనం చేర్చడం జరిగింది. బట్ అవి ఇనవే మంచిది, ఇనవే చెడ్డది. అంటే సార్, మీరు ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా, ఏ చట్టం తీసుకున్నా కొన్ని రకాలుగా అది చెడ్డగా ఉంటుంది, కొంతమందికి లాభం కలిగిస్తుంది. బట్ ఇక్కడ మనం చేసే చట్టం ఎలా ఉండాలంటే దానివల్ల వచ్చే నష్టాలను తగ్గిస్తూ లాభాలని పెంచుతూ పోవాలి. ఈ నష్టాలను తగ్గించే బాధ్యత బ్యూరోక్రాట్స్ది, లాభాలు పెంచే బాధ్యత కూడా బ్యూరోక్రాట్స్ది. ఇలా బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఈ ఫ్రీ బీస్ ఏదైతే మీరు ఏమన్నారు సార్, వాటిని ఉచిత పథకాలు ఫ్రీ బీస్ అనేవి అందరికి అందిస్తున్నారు. ఉన్నవాడికి అందిస్తున్నారు, లేనివాడికి అందిస్తున్నారు. దీనివల్ల లేనివాడు లేనట్టే మిగిలిపోతున్నారు, ఉన్నవాడు ఇంకా రిచ్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఇస్ ఏ స్కీమ్ కాల్డ్ రైతు బంధు. ఈ రైతు భరోసా అనేది అందరికి ఇచ్చున్నారు సార్. అంటే ఒక మార్జినల్ ఫార్మర్ కి ఇచ్చున్నారు, ఒక ల్యాండ్ లార్డ్ కి ఇచ్చున్నారు. దీనివల్ల లాభం ఎవరికండి? నేనేమంటాను అంటే ప్రోగ్రామ్ డిజైన్ చేసేటప్పుడే ల్యాండ్ లార్డ్స్ కి మనీతో అవసరం లేదు. ల్యాండ్ లార్డ్కి ఇస్తే ఎంత బడ్జెట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 1000 కోట్లు. ఆ 1000 కోట్లు ఏదో ఈ మార్జినల్ ఫార్మర్స్ కి 5000 ఇచ్చే దగ్గర 20,000 ఇవ్వండి. దట్ విల్ హెల్ప్ ద ఫార్మర్స్ ఫర్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అగ్రికల్చర్. అతను గ్రో వస్తుంది. బ్యాంక్స్ కి లోన్ కి వెళ్లాల్సిన పని లేదు, మనీ లెండర్ దగ్గర అప్పు తీసుకోవాల్సిన పని లేదు, అప్పు రీపే చేయకుంటే సూసైడ్ చేసుకోవాల్సిన పని లేదు. ఫైనల్ గా ఏమంటారు, ఉచిత పథకాలు అవసరమా? ఉచిత పథకాలు అవసరం. ఎవరికంటే అవసరం ఉన్న వాళ్ళకి మాత్రమే. అందరికి ఉచిత పథకాలు అందించడం వల్ల అవి బిట్టర్గా తయారవుతున్నాయి.